వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొత్తగా డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. అలాగే ఇంతకుముందు కూడా చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ ఏరియాలో ఉన్న డ్వాక్రా ఆఫీసు అడ్రస్ మీకు తెలిసి ఉంటే మీరు దగ్గరలోని ఆఫీస్కి వెళ్ళి మీరు తెలుసుకుంటే అన్ని వివరాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆఫీస్ దూరంగా ఉండి యానిమేటర్స్ మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ ద్వారా మీరు ఈ విషయాన్ని చెప్తే నేను ఒక గ్రూప్లో ఉంటాను, లేదా మేము 10 మెంబర్స్ ఉన్నాము, మేము ఒక గ్రూప్ని ఫామ్ చేసుకుంటామని ఆ యానిమేటర్కి మీరు చెప్పినట్లయితే మిగిలిన ప్రాసెస్ అంతా తనే చేస్తుంది. గ్రూప్ ఫామ్ చేసుకోవాలి అంటే 10 మంది సభ్యులు ఉండవలసి ఉంటుంది. 10 మంది సభ్యులు ఉంటేనే ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. యానిమేటర్ అయితే అన్నీ తానే చేసేస్తుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. అయితే కొంతమంది మాకు యానిమేటర్ లేరు అని చెప్పడం జరుగుతుంది. మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆఫీస్లో ఉన్న మెంబర్స్ మీకు ఏం చేయాలనేది వాళ్ళు ప్రాసెస్ అయితే చెప్తారు. అయితే నేను దానికి కావాల్సినవి ఏమేమిటి, ఏ అర్హతలు ఉండాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. వయసు విషయానికి వస్తే 18 ఇయర్స్ నుండి ఎంత వయసు అయినా ఉండొచ్చు. అంటే 18 ఇయర్స్ గ్రూప్లో ఉండడానికి అర్హులుగా ఉంటారు. 60 సంవత్సరాలు నిండిన తర్వాత వారిని గ్రూపులో నుంచి తీసేయడం జరుగుతుంది. అయితే తీసేసేటప్పుడు వాళ్ళని కొంత మనీతో గ్రూప్లోంచి తీసేసిన వారిని అంటే 60 ఇయర్స్ తర్వాత గ్రూప్లోంచి తీసేయడం జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత వారిని గ్రూప్లోంచి తీసేసేటప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇస్తారనమాట. అంటే గ్రూప్లోంచి బయటకు వచ్చేసిన ఇయర్ నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఈ పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు గ్రూప్లో నుండి తప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంతవరకు గ్రూప్లో ఉండవచ్చు. అయితే ఇయర్స్ అంటే 60 సంవత్సరాలకి ముందే దీన్ని చేసి ఇస్తారనమాట. అంటే పెన్షన్ని రాస్తారు. 2 ఇయర్స్ ముందే మీకు రాయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఆ పెన్షన్ని వస్తుందో అప్పుడు గ్రూప్ నుంచి బయటికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీనికోసమైతే 10 మెంబర్స్కి సంబంధించిన ఆధార్ కార్డు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రేషన్ కార్డుని ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్ని కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇప్పుడు తీసుకున్న దాని నంబర్ అయితే మీకు లోన్ ఇచ్చే టైంలో ఆ నెంబర్ని వేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబరు ముందుగానే తీసుకొని ఉంచుకోమని చెప్తున్నారు. కానీ అందరికీ ఇంచుమించు బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి. దాని ప్రాబ్లం ఏమీ లేదు. అయితే ఫొటోస్ కూడా ఇవ్వాల్సి ఉంటారు. అందరివి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏ లోన్ వచ్చినా వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి వర్తిస్తూ ఉంటాయి. ఇవి అన్నీ తెలుసుకున్న తర్వాత తీసుకుని డ్వాక్రా ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నవారు వారికి చెబితే మీ విషయాలన్నీ వాళ్ళు విని వారే మీకు ఏం చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్ని వాళ్ళే చెప్తారు. అలాగే యానిమేటర్ ఉంటే మీరు అవన్నీ ఆమెకి ఇవ్వడం ద్వారా యానిమేటర్ అన్నీ చూసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మీరే చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. అయితే గ్రూపు ఫామ్ అయిన తర్వాత పొదుపు చేసుకోవడానికని ఒక బుక్ని ఇవ్వడం జరుగుతుంది. అది బ్యాంక్ నుండి ఇస్తారు. అంటే మన అకౌంట్ నెంబర్ లాగే దానికి ఉంటుంది. అంటే గ్రూప్కి సంబంధించి బ్యాంకు అకౌంట్ బుక్ని ఒకటి ఇస్తారు మీకు. ఆ బుక్లో మీరు నెల కొంత అమౌంట్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక మెంబర్కి వచ్చి 100 రూపీస్, అంటే 10 మంది మెంబర్స్కి ఒక 1000 రూపీస్ వేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ అమౌంట్ తొందరగా ఎక్కువ అమౌంట్ అవ్వాలి అంటే ఎక్కువ వేసుకుంటే, అంటే మెంబర్కి వచ్చి 200 రూపీస్ వేసుకున్నారంటే 2000 రూపీస్ అవుతుంది. కాబట్టి తొందరగా
మీ అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు 50,000 మించి ఉంటుందో అప్పుడు మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించు మీకు 6 మంత్స్ దాటితేనే కానీ మీకు లోన్ కొత్త గ్రూప్కి లోన్ ఇవ్వడం జరగదు. ఒకవేళ ఇస్తే 1 ఇయర్ లోపులోనే ఇస్తారు. మీరు కట్టే అమౌంట్ బాగా ఎక్కువగా ఉంటే 6 మంత్స్ తర్వాత మీరు అడగవలసి ఉంటుంది. అంతకుముందు అడిగినా కూడా ఇవ్వడం జరగదు. అట్లీస్ట్ మీరు ఎలా కడుతున్నారని వాళ్ళు చూడాలి కాబట్టి బ్యాంక్ మేనేజర్ చెప్తారు మీకు. అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.